నేతాజీ అధ్యాయం 10 ఝాన్సీ రాణి రెజిమెంట్. అది అప్పటిదాకా ఎవరూ కలనైనా ఊహించని సాహసం. సైన్యంలో ప్రత్యేక మహిళా దళమనేది ప్రపంచ సైనిక చరిత్రలో అపూర్వం. 80 ఏళ్ల కింద ఆడది ఇంటి చాకిరీ చేయటానికి, పిల్లల్ని కనటానికి, మగవాడి అండలో అణిగిమణిగి ఉండటానికి తప్ప ఎందుకు పనికిరాదనుకునే కాలంలో కండలు పెంచిన మగధీరులకు మాత్రమే ప్రవేశం ఉన్న సాయుధ సైన్యంలో పురుషులతో సమానంగా అబలలకు చోటు ఇవ్వాలన్న సుభాష్ చంద్రబోస్ ఆలోచనే అద్భుతం. ఆజాద్ హింద్ ఫౌజ్లో మహిళలకు ప్రత్యేక రెజిమెంట్ ఉండాలన్నది బోస్కు తూర్పుకు చేరాక తట్టిన మెరుపు ఊహ కాదు. సబ్మెరైన్లో చేసిన దీర్ఘ ప్రయాణంలోనే ఆబిద్ హుస్సేన్కు ఆ విషయం చెప్పాడు. దాని మీద సముద్రయానంలో చాలా కసరత్తు చేశాడు. 1857 యుద్ధంలో ఝాన్సీ రాణిలా కత్తిపెట్టి వీర విహారం చేయగల మహిళలతో జాతీయ సేనలో ప్రత్యేక దళాల్ని ఏర్పాటు చేయదలిచినట్టు సింగపూర్ చేరిన వారానికి జూలై 9న అక్కడి బహిరంగ సభలో నేతాజీ ప్రకటించాడు. ఆ ప్రసంగాన్ని ఒక మూల కూర్చుని విని విశేషంగా ప్రభావితమైన వారిలో డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ ఒకరు. ఆమె ప్రవాస భారతీయురాలు. సింగపూర్ ఊరి మధ్యలో క్లినిక్ పెట్టి గైనకాలజీ, జనరల్ ప్రాక్టీసు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నది. తీరిక సమయాల్లో ఇండిపెండెన్స్ లీగ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. అందగత్తె. అప్పటికింకా పెళ్లి కాలేదు. మహిళలు తుపాకీ పట్టి దేశ విముక్తి కోసం పోరాడాలన్న బోస్ పిలుపు ఆమెకు ఎంతో నచ్చింది. ఆ రాత్రంతా నిద్రపోకుండా దాని గురించే ఆలోచిస్తుండిపోయింది. మహిళా దళం ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళటం కోసం 2 రోజుల తర్వాత ఇండిపెండెన్స్ లీగ్ ఆధ్వర్యంలో మహిళా సభ జరిగింది. దానికి ముఖ్య అతిథి బోస్. అందులో మహిళల చేతే సైనిక వందనం చేయించి నాయకుడిని సర్ప్రైజ్ చేద్దాం, నువ్వు సహాయం చేస్తావా అని లక్ష్మిని అడిగాడు లీగ్ స్థానిక అధ్యక్షుడు ఎల్లప్ప. ఆమె సరేనని తెగ ప్రయత్నిస్తే 20 మంది మహిళలు దొరికారు. ఐఎన్ఏ వారిని అడిగి రైఫిళ్లు అరువు తెచ్చుకున్నారు. 2 హవిల్దారులను పట్టుకుని 2 రోజులు కష్టపడి డ్రిల్ నేర్చుకున్నారు. యూనిఫామ్ల తయారీకి వ్యవధి లేదు. చీర కొంగు నడుముకు బిగించి 20 మంది సభలో కవాతు చేసి ప్రియతమ నాయకుడికి సైనిక వందనం అర్పించారు. బోస్ చాలా సంతోషించాడు. స్త్రీలు తలచుకుంటే ఏమైనా సాధించగలరనటానికి ఇదే దృష్టాంతమని తన ప్రసంగంలో మెచ్చుకున్నాడు. మరునాడు ఉదయం జాన్ థివీ డాక్టర్ లక్ష్మి ఇంటికి వచ్చాడు. మద్రాసులో ఉండగా లక్ష్మి కుటుంబంతో అతడికి బాగా స్నేహం. మహిళా రెజిమెంట్ను నడిపించడానికి సరైన మనిషి కోసం నేతాజీ చూస్తున్నాడు. నేను ఎల్లప్ప నీ పేరు సూచించాము, నీకు ఇష్టమేనా అని అతడు అడిగాడు. లక్ష్మి వెంటనే ఆనందంగా ఒప్పుకుంది. ఆ సాయంత్రమే ఆమె నేతాజీని కలవటానికి థివీ ఏర్పాటు చేశాడు. నగరానికి తూర్పున బీచ్ ఎదురుగా ఉన్న బోస్ నివాసానికి ఆ సాయంత్రం డాక్టర్ లక్ష్మి వెళ్ళేసరికే విజిటర్లు చాలామంది నాయకుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. అర్ధరాత్రి దాటాక కూడా ఇంటర్వ్యూలు సాగుతూనే ఉంటాయి. సావకాశంగా మాట్లాడటం కోసం లక్ష్మికి పెందలాడే సమయం కేటాయించారు. ఆ పూట అభిమాన నాయకుడితో తొలి కలయిక లక్ష్మి మనసులో చెరగని ముద్ర వేసింది. ఆమె జీవితాన్నే మార్చివేసింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, I don't think I have ever been so impressed by another person as I was by him. He asked me whether I would be willing to take up the job he had in mind. What I am asking of you is not a small thing, he said. I don't think I want to have this women's regiment simply as a showpiece. After training you people, I intend to send you to Burma. You will have to fight in the jungles of Burma. And it won't be easy there because the allied forces are gathering strength. So think it over very carefully. ఆయనలాగా నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి వేరొకరు లేరు. తాను ఉద్దేశించిన బాధ్యత స్వీకరించడానికి సిద్ధమేనా అని ఆయన నన్ను అడిగాడు. నేను చేయమంటున్నది చిన్న విషయం కాదు. మహిళా రెజిమెంట్ను నేను పెడుతున్నది ఒక షో పీస్లా చూపెట్టుకోవటానికి కాదు. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని బర్మా పంపించాలనుకుంటున్నాను. బర్మా అడవుల్లో మీరు యుద్ధం చేయాలి. అది తేలిక పని కాదు. మిత్రరాజ్యాలు బాగా బలం పుంజుకుంటున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు.
మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. కేతే బిల్డింగ్ సభలో మొదటిసారి మీ మాటలు విన్నప్పుడే మీరు ఏమి చెప్తే అది చేయాలని నేను నిశ్చయించుకున్నాను. పని ఎప్పుడు మొదలు పెట్టాలి అని అడిగింది డాక్టర్ లక్ష్మి. రేపే అన్నాడు నేతాజీ. తిరిగి వెళ్ళగానే లక్ష్మి క్లినిక్ కట్టేసింది. మర్నాడు స్టాఫ్ కారు వచ్చి ఛాన్సరీ లేన్లోని ఐఎన్ఏ హెడ్ క్వార్టర్స్లో అప్పటికప్పుడు ఏర్పరిచిన ఆఫీస్కు ఆమెను తీసుకువెళ్ళింది. ఆమె వెంటనే పనిలోకి దిగింది. డాక్టర్ లక్ష్మి ఇకపై కెప్టెన్ లక్ష్మి. ది ఫర్గాటెన్ ఆర్మీ, పీటర్ వార్డ్ ఫే, పేజ్ 218. మొట్టమొదటి పని కొత్త దళంలోకి మహిళలను రిక్రూట్ చేయటం. అన్నిటికంటే అదే పెద్ద కష్టం. వంటింటికి పరిమితం అయితే చాలు అని అనుకోబడే ఆడది గడప దాటి మగవాళ్లతో సమానంగా రాజకీయ పోరాటాలు చేయటం పురుషాహంకార సమాజం దృష్టిలో సహించరాని తెంపరితనం. సుకుమారపు స్త్రీలు తుపాకులు పట్టి సైన్యంలో చేరటం అనేది ఎంతటి ఉదారులైనా అనుమతించజాలని దుస్సాహసం. ఇష్టం ఉన్న స్త్రీలలో కూడా చాలామందికి ఇల్లు వదిలి వెళ్లేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. ఎప్పుడో ఒక సభకు వెళ్ళటం, ఏదో ఉద్యమ కార్యక్రమంలో కాసేపో ఒకరోజో పాలు పంచుకోవటం వేరు. చావటానికి శత్రువుకు చిక్కితే చిత్ర హింసలకు సిద్ధపడి తిండి లేకుండా అడవుల్లో కొండల్లో యుద్ధానికి కదలటం వేరు. అంతటి ధైర్యం స్థైర్యం ఎవరికో తప్ప ఉండవు. అన్నీ తెలిసే లక్ష్మి ఉత్సాహంగా కార్యరంగంలోకి దిగింది. సైనిక వందనంలో స్వచ్ఛందంగా పాల్గొన్న 20 మంది ఎగువ మధ్యతరగతి ఇంతులను మొదట కలిసింది. వారిలో 15 మంది అక్కడికక్కడే సంతకాలు చేశారు. పసిబిడ్డలు ఉండటం వల్ల 5 చేరలేకపోయారు. బిడ్డ తల్లులను నిబంధనలు అనుమతించవు. బిడ్డల బాధ్యత లేని దంపతులు నేతాజీ నింపిన దేశభక్తి స్ఫూర్తితో ముందుకొచ్చి భర్త రెగ్యులర్ సైన్యంలో, భార్య మహిళా దళంలో చేరిన ఉదంతాలు ఉన్నాయి. మెల్లిగా సంఖ్య పెరిగి వారం తిరిగేసరికి 50 అయింది. నేతాజీ కూడా ఆగ్నేయాసియాలో విస్తృతంగా తిరిగి సైనిక సమీకరణ చేశాడు. ఆయన ప్రేరణతో ఉత్తేజితులైన వారు ఒక్కొక్కరిది రసవత్తరమైన కథ. జానకి దేవర్ ఉండేది కౌలాలంపూర్లో. వయసు 17. ఆమె తండ్రి దక్షిణ భారతం నుంచి మలయాకు వలస వచ్చి పాడి వ్యాపారం చేస్తున్న సంపన్నుడు. ఝాన్సీ రాణి రెజిమెంట్ సంగతి జానకి వార్తాపత్రికల్లో చదివింది. దాని గురించి ఇంకా తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. కొన్నాళ్లకు సుభాష్ చంద్రబోస్ కౌలాలంపూర్ వచ్చాడు. ఫలానా సమయంలో ఆయన సభ అని జానకి పేపర్లో చదివింది. ఏమైనా సరే అక్కడికి వెళ్ళాలనుకుంది. తర్వాత అమ్మకు తెలిస్తే వెళ్ళనివ్వదు. అందుకని నేను ఇంట్లోనే ఉన్నట్టు కవర్ చేయమని మా వంటవాడిని బతిమిలాడుకుని ఎవరికీ చెప్పకుండా సైకిల్ మీద వెళ్ళాను. సభాస్థలి సమీపాన సైకిల్ ఆపి వేదిక దగ్గరికి వెళ్ళి నేతాజీ మాటలు శ్రద్ధగా విన్నాను. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి మహిళా సైనిక దళం ప్రారంభించామని ఆయన చెబుతుంటే నాకు ఒళ్ళు పులకరించింది. అందులో నేను చేరి తీరాలని అక్కడే అనుకున్నాను. ఉపన్యాసం చివరిలో నేతాజీ స్వాతంత్ర పోరాటానికి మీరు ఇవ్వగలిగిన డబ్బు, నగలు వగైరా ఏవైనా ఇమ్మని పిలుపు ఇచ్చాడు. అందరిలాగే నేను వేదిక మీదకి వెళ్ళాను. నా చెవుల దిద్దులు తీసి నేతాజీ చేతిలో పెట్టాను. అది అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ కంటపడిందని నాకు తెలియదు. ఇంటికి వెళ్ళాక భయం. ఒక దిద్దు అయితే ఎక్కడో పోయిందని బుకాయించవచ్చు. 2 పోయాయంటే ఎవరు నమ్ముతారు? ఆకలిగా ఉన్నా పట్టుబడతానన్న భయంతో అందరితో కలిసి భోజనం చేయకుండా పడుకున్నాను. మర్నాడు పొద్దున మా నాన్న పేపర్ చదువుతున్నాడు. నేను చెవిదిద్దులు నేతాజీ చేతిలో పెడుతున్న బొమ్మ మొదటి పేజీలోనే ఉంది. చూసి కూడా నాన్న ఏమీ అనకుండా పేపర్ తీసి షెల్ఫ్లో పెట్టాడు. అంతలో మా అక్క అటు వచ్చి పేపర్ చూసి, అమ్మా చూడు జానకి ఏమి చేసిందో అని అరిచింది. మా అమ్మ నన్ను కొట్టబోయింది. ఏదో అయిందిలే ఊరుకో అని వారించాడు నాన్న. దాంతో మా నాన్న నన్ను అర్థం చేసుకుంటాడని ధైర్యం వచ్చింది. కొద్ది రోజులకు కెప్టెన్ లక్ష్మి కౌలాలంపూర్ వచ్చి ఇండిపెండెన్స్ లీగ్ కార్యాలయంలో బస చేసింది. లీగ్ స్థానిక అధ్యక్షుడు మా నాన్న స్నేహితుడు. ఆమెను టీకి పిలుద్దామా అని నేను అడిగితే మా నాన్న ఒప్పుకొని లక్ష్మిని మా ఇంటికి ఆహ్వానించాడు. ఆమె కార్యదీక్షకు ముగ్ధుడయ్యాడు. రెజిమెంట్లో చేరాలంటే కన్నవారి అనుమతి తప్పనిసరి. నేను అప్లికేషన్ ఫామ్ సంపాదించి నింపి మా నాన్న ముందు పెట్టాను. ఏమీ అనకుండా సంతకం పెట్టాడు.
మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని పరిగెత్తుకు వెళ్ళి లీగ్ కార్యాలయంలో ఆ కాగితం ఇచ్చేశాను. మా అక్క కూడా దళంలో చేరింది. స్థానికంగా మాది పేరున్న ఘరానా కుటుంబం కావటం వల్ల మమ్మల్ని చూసి ఇంకా చాలామంది తమ అమ్మాయిలు రెజిమెంట్లో చేరటానికి ఒప్పుకున్నారు. కొందరు గొడవ పెట్టుకొని హఠం వేసి ఇంట్లో వాళ్లను బలవంతాన ఒప్పించారు. అందరం కలిసి ట్రైన్లో బయలుదేరాం. సింగపూర్లో లారీలు వచ్చి మమ్మల్ని క్యాంపుకు చేర్చాయి. అప్పటికే అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఇంటి దగ్గర నౌకర్లు చాకర్ల సేవలకు అలవాటు పడిన దాన్ని కావటం వల్ల కంచం పట్టుకుని అన్నం కోసం లైన్లో నిలబడటం, నేల మీద పడుకోవటం కష్టమనిపించి మొదట్లో ఏడ్చాను. కెప్టెన్ లక్ష్మి ఊరడించింది. మెల్లిగా సదుపాయాలు మెరుగయ్యాయి. కొత్త జీవితానికి క్రమంగా అలవాటు పడ్డాను. అదే గ్రంథం, పేజీలు 219, 220. నిజానికి జానకి బృందం వెళ్ళే నాటికి పరిస్థితులు ఎంతో మెరుగు. మొదట్లో శిక్షణ ఇచ్చేవారిని అరువు తెచ్చుకొని ఇరుకు మైదానంలో 15 మందికి ఒకసారి చొప్పున డ్రిల్లింగ్ నేర్పించవలసి వచ్చేది. వంటకు ప్రత్యేక ఏర్పాటు లేనందున ఐఎన్ఏ క్యాంపు నుంచి భోజనాలు తెప్పించుకునేవారు. రాత్రులు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. శిక్షణ శిబిరానికి సరైన వసతి కల్పించామని లక్ష్మి ఎంత వెంటపడ్డా జపాన్ సైన్యాధికారులు సహకరించలేదు. మహిళా సైనిక దళం పెడతామని బోస్ అన్నప్పుడు జోక్ చేస్తున్నాడని వారు మొదట్లో అనుకున్నారు. అదో ప్రాపగండా స్టంటుగా భావించారు. కాదని అర్థమయ్యాక కూడా మగవాళ్ల హక్కుభక్తమైన మిలిటరీలో అర్భకపు ఆడంగులను అడుగు పెట్టనివ్వటానికి వాళ్ళ మగటిని అంగీకరించలేదు. ఆడంగుల గాలి సోకితే క్రమశిక్షణ దెబ్బతింటుందని తెగ గింజుకున్నారు. ట్రైనింగుకు బిల్డింగు, డ్రిల్ తర్ఫీదుకు సరైన గ్రౌండు సమకూర్చకుండా, దేనికి సహకరించకుండా, ఏదీ అందనివ్వకుండా మొదట్లో సతాయించారు. వ్యవహారం నేతాజీ దాకా వెళ్ళి ఆయన పైవాళ్లతో మాట్లాడి నోరు చేసుకున్న తర్వాత కానీ వాళ్ళు దారికి రాలేదు. కేతే బిల్డింగు కొంచెం దూరంలో ఇండిపెండెన్స్ లీగ్ ఆఫీసు ఎదుట బ్యారక్స్ను శిక్షణ శిబిరం కోసం జపనీయుల నుంచి నేతాజీ రాబట్టాక పరిస్థితి మెరుగుపడింది. అందులోని భవనం లోగడ ఆస్ట్రేలియా సైనికుల క్లబ్బు. తర్వాత కొంతకాలం అక్కడ తాత్కాలిక ఆసుపత్రి నడిచింది. తలుపులు కిటికీలు కూడా ఊడబెరుక్కొని సాధ్యమైనంత పాడు చేసి ఆ భవనాన్ని లీగ్కి అప్పగించారు. ఎల్లప్ప తన చెట్టియార్ సహచరుల సాయంతో మనుషులను పెట్టి రేయింబౌళ్ళు పనిచేయించి వసతులు ఏర్పరిచి స్నానాల గదులు మరుగుదొడ్లు కట్టించి బయట ఊళ్ళ నుంచి రాణులు చేసుకునే సమయానికి క్యాంపును సిద్ధం చేయించాడు. మహిళా రెజిమెంట్లో చేరిన ప్రతివారిని రాణి అని పిలిచేవారు. ఒక టైలర్ డబుల్ డ్యూటీ చేసి వచ్చిన రాణికి వచ్చినట్టు కొలతలు తీసుకుని యూనిఫామ్ కుట్టి ఇచ్చేవాడు. రోజువారీ పనిలో పొడుగు చేతుల బ్లౌజు, ట్రౌజర్లు, సైనిక కార్యకలాపాల్లో ఖాకీ దుస్తులు, ఐఎన్ఏ క్యాప్, లేసులేని బూట్లు ధరించాలని యూనిఫామ్ నిర్ణయింపబడింది. మామూలు 303 రైఫిల్ మరీ పెద్దది, బరువు. కాబట్టి మహిళా సైనికుల కోసం రాస్ ప్యాటర్న్ డచ్ రైఫిళ్ళు ప్రత్యేకంగా తెప్పించారు. అవి తేలిగ్గా ఉంటాయి, బరువు తక్కువ. కానీ వాటిలో చాలా వాటికి బాయినెట్లు బిగించే వీలు ఉండదు. కత్తి విడిగా దగ్గర ఉంచుకోవాలి. 1943 అక్టోబర్ 21న సుభాష్ చంద్రబోస్ చరిత్రాత్మక ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచిన రోజు. ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం కూడా. ఆనాడు మహిళా రెజిమెంటు శిక్షణ శిబిరం లాంఛనంగా ప్రారంభమైంది. మరునాడు సింగపూర్లోని వాటర్లూ స్ట్రీట్లో 156 మందితో మొదలైన క్యాంపును బోస్ స్వహస్తాలతో ఆరంభించాడు. అప్పటికి 2 నెలలుగా పార్ట్ టైం సైనిక శిక్షణ పొందిన మహిళలు ఖాకీ యూనిఫామ్లో రైఫిళ్లు ఎత్తి పట్టుకుని నేతాజీకి గౌరవవందనం అర్పించారు. నాయకుడు పెరేడ్ ఇన్స్పెక్షన్ చేస్తుంటే కెప్టెన్ లక్ష్మి గంభీర వదనంతో వెంట నిడిచిన ఛాయాచిత్రం చరిత్ర ప్రసిద్ధి చెందింది. మన దేశంలో మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో ఎప్పుడూ ముందే ఉన్నారు. బ్రిటిష్ పాలకుల పాశవికమైన లాఠీ చార్జీల్లో ఎముకలు విరిగేలా దెబ్బలు తిని అవమానాలు భరించి జైళ్లకు వెళ్ళి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. రహస్య విప్లవోద్యమాలలోనూ వారు అద్భుతంగా పాలు పంచుకున్నారు. తమ సోదరులతో సమానంగా తుపాకీ పట్టి పోరాడారు. మన దేశ మహిళలకు ఉజ్వలమైన పోరాట సంప్రదాయం లేకపోతే భారత భూమిపై ఝాన్సీ రాణి అనే వీరనారి ఉద్భవించేది కాదు. తుపాకీ పట్టడం స్త్రీల పని కాదు అని ఇప్పటికీ తలిచేవారు
గత చరిత్రను అవలోకించాలి. 1857 స్వాతంత్ర సమరంలో 20 ఏళ్ల ఝాన్సీ రాణి కాకలు తీరిన బ్రిటిష్ కమాండర్లే నివ్వెరపోయేలా పరాక్రమం చూపింది. ఇప్పటి చివరి స్వాతంత్ర సంగ్రామానికి ఒకరు కాదు, వేల మంది ఝాన్సీ రాణులు కావాలి. మీరు ఎన్ని రైఫిళ్లు పట్టుకుంటారు, ఎన్ని తూటాలు ఫైర్ చేస్తారు అన్నది ప్రధానం కాదు. మీ శౌర్య పరాక్రమాలతో మీరు కలిగించే నైతిక ప్రభావం అన్నిటికంటే ముఖ్యం అని నేతాజీ చేసిన ఉద్బోధకు అక్కడ చేరిన 50 మంది ఉత్తేజితులయ్యారు. కొత్తగా రిక్రూట్ అయిన అమ్మాయిల మొహాలైతే ఇనువడించిన కర్తవ్య దీక్షతో దివిటిల్లా వెలిగిపోయాయి. ఝాన్సీ రాణి రెజిమెంటు శిక్షణ శిబిర ప్రారంభం ఆగ్నేయాసియాలో భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం. తెలుగు, తమిళ, మలయాళీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషలు మాట్లాడే హైందవ, సిక్కు, క్రైస్తవ, ముసల్మాన్ మహిళలు కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఆత్మార్పణ భావంతో స్వాతంత్ర పోరాట శ్రేణుల్లో చేరటం విశేషం. సింగపూర్ తర్వాత బ్యాంకాక్లోను, రంగూన్, ఇప్పటి యాంగాన్లోనూ మహిళా శిక్షణ శిబిరాలు మొదలయ్యాయి. తొలినాళ్లలో అమ్మాయిలు గ్రౌండ్లో డ్రిల్ చేస్తుంటే దారిన పోయేవాళ్ళు గేలి చేసేవారు. ఆ చికాకు లేకుండా చుట్టూ ఎత్తైన కంచె వేశారు. ఆడవాళ్ళు మిలిటరీకి ఏం పనికొస్తారు, బేర్మని పారిపోకుండా ఎన్ని రోజులు నిలబడగలరు అని మొదట్లో చిన్న చూపు చూసిన శిక్షకులకు అమ్మాయిల పట్టుదల, నిబద్ధత చూశాక వారి పట్ల వైఖరి మారింది. మిలిటరీ శిక్షణ బాలికలు అందరికీ కొత్తే. అయినా విద్యార్హతలను బట్టి భవిష్యత్తులో ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు కాగలరనుకున్న వారిని సెక్షన్ల కింద వేరు చేసి వారి కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. క్యాంపులో అత్యధికులు నిరక్షరాస్యులు. వారికి మామూలు సిపాయిల శిక్షణ ఇచ్చేవారు. ఆర్థిక సామాజిక కారణాల వల్ల చదువు నేర్వకపోయినా అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి దూరంగా ఇంటి పట్టునే నిస్సారంగా బతుకు వెళ్లదీసిన గ్రామీణ పేద బాలికలు అర్థవంతమైన కొత్త జీవితానికి చాలా బాగా అలవాటు పడ్డారు. మీ అందరికీ అమ్మ, నాన్న అన్నీ నేనే అని చెప్పి యోగక్షేమాలు జాగ్రత్తగా కనిపెట్టి నిలువెల్లా తరగని స్ఫూర్తి నింపిన ప్రియతమ నేతాజీ పట్ల వారు ఆజన్మాంతం అచంచల విధేయత చూపారు. ఆత్మబంధువు కంటే మిన్నగా తలచి ఆయన అడుగుజాడల్లో నడిచారు. కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యావంతులు యాంత్రికమైన సంసార లంపటం కంటే నేతాజీ చూపిన ఆదర్శ మార్గంలో స్వాతంత్ర్యం కోసం అంకితం కావటం మేలన్న దృఢ నిశ్చయంతో ముందుకు కదిలారు. వారిలో దాదాపుగా ఎవరూ మాతృదేశాన్ని చూసి ఎరగరు. అయినా తాము ప్రధానంగా భారతీయులమని గర్వించి భారతమాత విమోచన కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ట్రైనింగ్ క్యాంపులో కఠోరమైన మిలిటరీ క్రమశిక్షణ నిక్కచ్చిగా పాటించేవారు. వంట, వార్పు, ఊడ్పులు, కడుగుళ్ళు వగైరా పనులన్నీ రాణులే వంతుల వారీగా డ్యూటీలు వేసుకొని చేసేవారు. పని పంచుకొని చేసే విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. అందరూ సమానులే. ఆజాద్ హింద్ ఫౌజ్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్ ఆఫీసర్లు రాణులకు దగ్గరుండి ఇష్టంగా శిక్షణ ఇచ్చేవారు. వాలంటీర్లలో చాలామందికి తుపాకీ సరిగా పట్టుకోవటమే చేతయ్యేది కాదు. జన్మలో తుపాకీ చూడని వారు ఉన్నారు. కుడికి ఎడమకు తేడా కొందరికి తెలిసేది కాదు. అరవన్, తెలుగు వంటి మాతృభాషలు మాత్రమే ఎరిగిన వారు హిందుస్థానీలో చెప్తే మొదట్లో ఒక్క ముక్క అర్థం చేసుకోలేకపోయేవారు. కొందరు మరీ మందకొడి, మట్టి బుర్రలు. అయినా ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన శిక్షకులు ఏమీ రాని సామాన్య స్త్రీల అజ్ఞానానికి విసుక్కునేవారు కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని విమోచన సైన్యంలో సైనికులయ్యే అరుదైన ప్రత్యేక గౌరవం తమకు దక్కిందన్న నిండు గర్వమే, ఆత్మీయ బంధమే నేర్పేవారు, నేర్చుకునేవారు అందరినీ దగ్గరికి చేర్చింది. ఉదయం 6 గంటలకు క్యాంపులోని ప్రతి ఒక్కరూ చేరి త్రివర్ణ పతాకం ఎగురవేయటంతో శిక్షణ మొదలయ్యేది. 6:15 నుంచి వ్యాయామం, 7:30కు అల్పాహారం, 8 కల్లా అందరూ పెరేడ్ గ్రౌండ్లో ఉండాలి. 2 గంటల పాటు ఒళ్ళు పులిసేలా స్క్వాడ్ డ్రిల్లు, ఆయుధ శిక్షణ, 10 నుంచి 2 గంటల పాటు విశ్రాంతి. బట్టలు ఉతుక్కోవటం లాంటి సొంత పనులు అప్పుడు చేసుకోవచ్చు. 12 గంటలకు మధ్యాహ్న భోజనం, 12:30 నుంచి 2 గంటల పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్, మొదటి గంట హిందుస్థానీ పాఠాలు. ఆజాద్ హింద్ ప్రభుత్వ అధికార భాష హిందుస్థానీ. హిందూ, ఉర్దూలలో దేని లిపి వాడాలి అన్నది వివాదం కాకుండా నేతాజీ రోమన్ లిపిని ఎంపిక చేశాడు. దానివల్ల ఉత్తర దక్షిణ తేడాలు లేకుండా దేశంలో అన్ని ప్రాంతాల వారికి సౌకర్యంగా ఉంటుంది. అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషును నేర్వటము సులువు అవుతుంది.
ఐఎన్ఏలో సైనిక కమాండ్లు అన్నీ హిందుస్థాన్లో ఇవ్వటం వల్ల కూడా ఆ భాష నేర్వటం అందరికీ తప్పనిసరి. వాలంటీర్లలో 35% దక్షిణాది వారైనా 3 నెలల్లోనే అందరూ హిందుస్థానీ అర్థం చేసుకోగల, మాట్లాడగల స్థాయికి వచ్చారు. ఇక 2వ గంటలో భూగోళ శాస్త్రం, భారతదేశ రాజకీయ చరిత్ర బోధించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని ఏదో ఉద్ధరించిందని పాఠ్యపుస్తకాలలో చెప్పే గొప్పల బండారాన్ని, తెల్లవాళ్ల పాలన చేసిన హానిని, నిలువు దోపిడీని అర్థమయ్యేట్టు చెప్పేవారు. మిలిటరీకి సంబంధించి మ్యాప్ రీడింగు, రణతంత్రాలు, సైనిక వ్యూహాల వంటి అంశాలను ఎన్సీఓ కేడర్ వారికి ప్రత్యేకంగా క్లాసులో నేర్పేవారు. మళ్ళీ 3 గంటల 6 బైలు శిక్షణ తర్వాత రోల్ కాల్, జాతీయ పతాకం అవనతం, జాతీయ గీతంతో శిక్షణ కార్యక్రమం ముగిసేది. 7 గంటలకు రాత్రి భోజనం, మళ్ళీ 1 గంట సేపు సమకాలిక విషయాలపై ఇష్టాగోష్ఠి, తర్వాత పడక. క్రమశిక్షణ కోసం ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఎన్సీఓలు, సిపాయిలు అని తేడాలున్నా అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా మసిలేవారు. ఆర్థికంగా, సామాజికంగా, కులపరంగా, విద్యాపరంగా, వయసురీత్యా వారి నడుమ ఎన్ని అంతరాలుంటేనేమి ఒక నాయకుడి కింద ఒకే ఆశయం కోసము అందరం పనిచేస్తున్నామన్న ఆత్మీయత అందరినీ కలిపింది. డ్రిల్లు, రూట్ మార్చ్, తేలికపాటి ఆయుధాల శిక్షణల తర్వాత శత్రువుపై అటాక్ ఎలా, దాడి నుంచి కాచుకోవటం ఎలా, గెరిల్లా పోరాటం కిటికలు వంటివి ప్రాక్టికల్గా నేర్పేవారు. విషయం అర్థమయ్యాక మామూలు గ్రామీణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన సామాన్య మహిళలు సైతం ఎంతో లాఘవాన్ని, సమయస్ఫూర్తిని కనపరిచి శిక్షకులను ఆశ్చర్యపరిచేవారు. శారీరక శిక్షణ పొందే కొద్దీ పడతుల సుకుమారపు ఊళ్ళు రాటు తేలి ఎంతటి శ్రమకైనా, ఎన్ని దెబ్బలకైనా, ఎలాంటి అసౌకర్యాలకైనా తట్టుకోగల బిగువు కలిగింది. మొదట్లో ఒక కంపెనీ పరిమాణంలో మొదలైన వాలంటీర్ల సంఖ్య అంతకంతకు పెరిగి 1000 దాటింది. 4 నెలల పైగా మిలిటరీ శిక్షణ తర్వాత పరీక్షలు పెట్టారు. రేంజ్ ప్రాక్టికల్స్లో నిజమైన తూటాలను వాడారు. మహిళా సైనికులు లక్ష్యానికి ఖచ్చితంగా గురిపెట్టి ఫైరింగ్ చేస్తుంటే తమాషా చూడవచ్చిన జపనీస్ సైన్యాధికారులు ఆశ్చర్యపోయారు. పై స్థాయిల పరీక్షలలో నెగ్గిన వారిని ఆఫీసర్లుగా, ఎన్సీఓలుగా నియమించారు. అలా పాసై రెజిమెంట్ కమాండెంట్గా నియమితమైన మొదటి ఆఫీసరు డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్. పరీక్షలలో ఉత్తీర్ణులైన మొదటి బ్యాచ్ మహిళా సైనికుల పాసింగ్ అవుట్ పెరేడ్ 1944 మార్చి 30న సింగపూర్లో జరిగింది. అది అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్. ఐఎన్ఏ ఉన్నతాధికారులు, జపాన్ సైన్యాధికారులు, పుర ప్రముఖులు, ప్రజలు దానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వందల సంఖ్యలో మహిళలు యూనిఫామ్లో చక్కగా బారులు తీరి, రైఫిళ్లు చేతపట్టి జీవితమంతా సైన్యంలోనే గడిపారా అనిపించేటంత బాగా సైనిక కవాతు చేస్తుంటే చూసిన వారు ముగ్ధులయ్యారు. పాసింగ్ అవుట్ పెరేడ్ తర్వాత మహిళా సైనికులు ఆజాద్ హింద్ ఫౌజ్లో భాగమై సుప్రీం హెడ్ క్వార్టర్స్ డైరెక్ట్ కంట్రోల్ కిందికి వచ్చారు. కథన రంగానికి కదలటానికి నాయకుడి ఆజ్ఞ కోసం ఎదురు చూడసాగారు. యుద్ధరంగంలో పోరాడే దళాలతో పాటు మహిళలకు చక్కని నర్సింగ్ కోర్సు కూడా పెట్టారు. యుద్ధం చేసేంత శారీరక పటుత్వం లేని వారిని, నర్సింగ్ పని ఇష్టపడిన వారిని దానికి కేటాయించారు. లెఫ్టినెంట్ కల్నల్ కాస్లీవాల్, లెఫ్టినెంట్ కల్నల్ లోగనాథన్ ప్రత్యేకంగా 4 నెలల కరికులం రూపొందించారు. క్యాంపు నుంచి రోజు బస్సులలో తీసుకువెళ్ళి సింగపూర్ రంగూన్లలోని ఐఎన్ఏ హాస్పిటల్స్లో నర్సులకు శిక్షణ ఇచ్చారు. తరువాత యుద్ధరంగానికి సమీపంలోని ఆసుపత్రులకు చాలామందిని పంపారు. అక్కడ ఎప్పుడు ఎటు నుంచి ఎక్కడ బాంబులు పడతాయో, కాల్పులు జరుగుతాయో తెలియని భయానక పరిస్థితుల్లో ఆ నర్సులు నిబ్బరంగా నిలబడి గాయపడిన వారికి, అంటువ్యాధుల బారిన పడిన రోగులకు అద్భుతమైన సేవ చేశారు. ఈ అధ్యాయానికి ఆధారం లక్ష్మీ స్వామినాథన్ ఇన్ నేతాజీ హీజ్ లైఫ్ అండ్ వర్క్, ఎడిటెడ్ బై శ్రీరామ్ శర్మ, పేజెస్ 196-205. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, మేజర్ జనరల్ ఏసీ చటర్జీ, పేజెస్ 125-129. మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో, వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి.
నేతాజీ గ్రంథం గురించి, శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. తరువాయి అధ్యాయం రేపు విందురుగాని. సెలవు.